దేవుని పిల్లలారా, నిజమైన సత్యం ప్రకటింపబడుతున్న రోజులు, అబద్ధ బోధలు సమాధి చేయవలసినటువంటి రోజులు. కనుక ఈ సమయంలో మరి ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దేవుని మాట, పండుగలు చేయమని చెప్పిన దేవుడే పండుగలు చేయొద్దని కూడా చెప్పాడు. ఆ మాట కూడా మనం తెలుసుకోవాలి కదండి. ఎవరు చేయమంటే అది చేసిస్తే మీరు ఎలా, ఎవరు రమ్మంటే వెళ్ళిపోతే మీరు ఎలా చెప్పండి? అలా వెళ్ళిపోతే పరలోకానికి మీరు వెళతారా? 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మీ చేతిలో పెట్టాడు. మీరు దాన్ని మరి చదవాలి కదా. నేను చెప్పిందైనా బైబిల్లో ఉందా లేదా, అది ఎంతవరకు నేను అన్వయించుకోవాలి, జరిగించాలి అని కూడా మీరు ఆలోచించకపోతే, నేను ఒక అబద్ధ బోధకుడిని అయితే అబద్ధాన్ని నమ్మి మీరు కూడా నరకానికి వెళ్ళిపోతారు కదా. కనుక ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. బైబిల్లో ఏముంది, ఇతను చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని పరిశోధనాత్మకమైన దృష్టి మీ అందరికీ కావాలి. మిమ్మల్ని ప్రేమించి మేము వచ్చాం. మీ వల్ల రాబడి సంపాదించుకోవాలని, ఇక్కడేదో గుడులు కట్టాలని, ఏదో దేవాలయాలు నిర్మించుకోవాలని, ఉన్న సంఘాలను విడగొట్టాలని మాకు అలాంటి దురాలోచన ఏమీ లేదు. ప్రతి సంఘంలో ప్రతి వ్యక్తి బైబిల్ను గౌరవించాలి. అదే మా ఆశయం. ఇకపోతే దేవుడు రాయించిన మహాజ్ఞానాన్ని ఒక్కసారి మీరు బైబిల్ విప్పి కొన్ని వచనాలు నేను చదువుతాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఇశ్రాయేలీయులకు పండుగలు ఇచ్చిన చేయమన్న దేవుడే ఆ పండుగల్ని ఆపేస్తాను అని కూడా చెప్పాడు. ఇశ్రాయేలీయులండి, మనం కాదండి. గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, ఏమండి ఈ పండుగలు చేయవలసింది ఇశ్రాయేలీయులండి, మనం కాదండి. అది వాళ్ళకిచ్చిన పండగలనే వాళ్ళ చేతే మానిపించేస్తానన్నాడు. ఎవరినైతే ఇశ్రాయేలీయులను చేయమన్నాడో దేవుడు, ఆ దేవుడే ఆ ఇశ్రాయేలీయుల్ని పండగ చెయ్యకూడదని కూడా చెప్పాడండి. భవిష్యత్తు చెప్పేశాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. క్రీస్తు రాకముందండి ఇది. క్రీస్తు రాకముందు ఈ మాటలు హోషేయ ద్వారా ఇశ్రాయేలీయులకు రాయించాడు. మనం ఇశ్రాయేలీయులు అండి. ఏ గోత్రానికి చెందిన వాళ్ళు ఇశ్రాయేలీయులు అయితే అసలు మనం ఆ గోత్రాలకు చెందిన వాళ్ళం కాదండి. మనం ఇండియన్స్ అండి మనం, ఏమండి. కనుక దేవుని పిల్లలారా, దేవుడే వ్రాయించిన ఈ వాస్తవాన్ని మీరు చూడండి. దాని ఉత్సవ కాలములను, హోషేయ 2:11, దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును అన్నాడు. నేనే మాన్పించేస్తానన్నాడు. వాళ్ళ చేతే మాన్పించేస్తే ఈయనెవరండి మొదలెట్టడానికి? ఇక్కడ మీరు ఆలోచించారా? ఏసన్నెవరండి మొదలెట్టడానికి? అసలు ఎవరు పండగలు, ఈ పర్ణశాల పండుగలు, గుడారాల పండుగలు అసలు ఎవరు చేయకూడదండి. అది చాలా తప్పది. ఇశ్రాయేలీయులనే మాన్పించేస్తానన్నాడు. ఇంకొక వచనం చూస్తారా? ఆమోసు గ్రంథం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే అండి బైబిల్ని క్షుణ్ణంగా చదివింది. అవే పాఠాలుగా తయారు చేసాం. డిప్లొమా బైబిల్ థియాలజీ 2 సంవత్సరాలు, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3 సంవత్సరాలు, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలలో ఈ పాఠాలన్నీ నేర్పిస్తామండి పిల్లలకి. ఆమోసు గ్రంథము ఏమండి 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఎందుకంటున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీయులకి ఇచ్చిన పండుగలనే దేవుడు ఏ ఉద్దేశంతో చెయ్యమన్నాడో ఆ ఉద్దేశాన్ని మరిచిపోయి బరి తెగించి ప్రవర్తిస్తున్నారు పండగనగానే. మీకు అర్థమైందండి? 40 సంవత్సరాలు అరణ్యులు ఇశ్రాయేలు నడిపించాడు కనుక ఆ అరణ్య మార్గాన్న పర్ణశాలలు వేసుకున్నారు కనుక అవి వాళ్ళ జ్ఞాపకాలలో ఉండాలని పాలస్తీనా చేరిన తర్వాత దేవుడు వాళ్ళ వంశాలను, వాళ్ళ నుంచి వచ్చినటువంటి అనేక తరాలకు అది నేర్పించాలని దేవుడు వాళ్ళ చేత చేయించాడు. అలా చేయించేటప్పుడు కూడా వాళ్ళు అభిప్రాయాన్ని మర్చిపోయారు.
ఈ పండగ దేవుడు మమ్మల్ని ఎందుకు చేయమన్నాడు? పస్కా అనుకుందాం. పస్కా ఏంటి? సంహారక దూత. సంహారక దూత ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీయులను ఈజిప్టు దేశీయులు ఫరో రాజు విడిచిపెట్టడానికి అంగీకరించలేదు. బాగా ఆలోచించండి, విడిచిపెట్టడానికి అంగీకరించలేదు. అందువలన అనేక అద్భుతాలు చేశాడు. నీళ్లను రక్తంగా మార్చాడు, పిడుగులను, చీకటిని, పేళ్లును, కప్పలను, ఇలా అద్భుతాలు చేసినా వాడు మారలేదు. అప్పుడు చివరగా ఒకటి చేశాడు దేవుడు, తొలిచూలు పిల్లలందరినీ చంపేయాలనుకున్నాడు. అప్పుడు సంహారక దూత వచ్చింది. ఇశ్రాయేలీల కుటుంబములలో తొలిచూలు పిల్లలు చావకుండా ఉండాలంటే నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని ద్వారబంధపు పై అడ్డకమ్మికి 2 నిలువు కొమ్ములకి రాయాలి. దాని రక్తాన్ని ఎవరి ద్వారబంధం మీద రక్తం ఉంటుందో ఆ తొలిచూలు పిల్ల చావదు. సంహారక దూత ఇంటిని దాటిపోద్ది. పాస్ ఓవర్ అంటే దాటిపోయింది అని అర్థం. అదే పస్కా అని పిలిచారు దాన్ని. అదే 50th డే, పెంతెకోస్తు అని అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంటుంది. ఇంతగా ఎందుకు బైబిల్ నేర్చుకున్నాం మేము? అస్తవ్యస్తమవుతున్న క్రైస్తవ్యాన్ని సరిగా దేవుని ఉద్దేశాల్లో నిలబెట్టడానికే కదా మేము బైబిల్ నేర్చుకున్నాం. మీకు ఊరకనే నేర్పిస్తున్నాం. మీరు నేర్చుకోండి. ఎవడో పిచ్చివాడు ఏదో మాట అన్నాడని అది ఎంతవరకు నిజమని ఆలోచించకుండా మనం వీళ్ళతో కలిసిపోతే నరకానికి పోతామండి. చాలా జాగ్రత్త. ఏమండి, బ్యాగు, గుడ్డ సంచి, చిన్న సైకిల్ పట్టుకున్నవాడు మోటార్ సైకిల్ మీద, కారు మీద తిరుగుతూ మేడలు కట్టుకుంటున్నాడు. మన వలన, మనం ఇచ్చే కానుకల వలన, మనం సంపాదించిన సంపాదన అంతా వాడికి పెట్టుబడి పెడుతున్నాం. బాగా తింటున్నాడు అదంతా. ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు మీకు న్యాయం చేసేవాళ్ళు కాదు, వీళ్ళు మిమ్మల్ని మోసగించేవాళ్ళు వీళ్ళంతా. దేవుని పిల్లలారా, ఇక పాస్ ఓవర్, పస్కా పండుగ, సంహారక దూత వెళ్ళిపోవడం, అది ఇశ్రాయేలీయులకు నిత్యమైన కట్టడగా పెట్టాడు అది. అందుకే వాళ్ళు 7 వారాలు పులియని రొట్టెల పండుగ ఆచరించేవారు. ఎందుకంటే ఆ సంహారక దూత ఈ ఇశ్రాయేలు గోషెను పట్ట ప్రాంతం నుంచి వెళ్ళిపోతూ అందరి గుమ్మాలను చూసినప్పుడు రక్తం మరకలు కనిపించాయి. దాటిపోయింది, ఈజిప్టుకి వెళ్ళింది. ఈ రహస్యం ఐగుప్తీయులకు తెలియదు. అందుకే తొలిచూలు పిల్లలందరూ చచ్చిపోయారు. అందులో ఫరో రాజు కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇలాగూ ఇశ్రాయేలీలను విడిపించటానికి ఫరో రాజు యొక్క తొలిచూలు కుమారుడు మొదలుకొని కూలివాని తొలిచూలు కుమారుడు వరకు చచ్చిపోయారు. సుమా, మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి, బానిసరికపు వ్యవస్థ నుండి మమ్మల్ని విడిపించటానికి దేవుడు ఆ రోజు ఈ సంహారక దూతను పంపాడు అని ఇశ్రాయేలీలు గుర్తు చేసుకోవాలని ఈ పస్కా పండుగను ఇశ్రాయేలీలకు చేయమన్నాడు. మరి ఆ పండుగను వీళ్ళు ఎలా చేస్తున్నారు? అన్నీ మర్చిపోయి తాగుబోతుల విందులు, వ్యభిచార కొంపలు, దరిద్రాలన్నీ చేస్తున్నప్పుడు కోపంతో ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పండగల పరమార్థాన్ని మర్చిపోయినందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొల్లను. ఆనాడే అంటున్నాడండి. వాళ్ళే మర్చిపోయి, ఇశ్రాయేలీలే పండుగ పరమార్థాలు మర్చిపోయి పండగ అంటే సందడి అనుకున్నారే తప్ప దేవుని ఉద్దేశాలు మర్చిపోయినందుకు వాళ్ళనే పండగలు మాన్పించాడు, అసహించుకున్నాడు, మాన్పించేశాడు. వాళ్ళనే మానిపిస్తే వీళ్ళెవరండి ఈరోజు ఈ పండుగలు చేయడానికి? గుడారాల పండగ చెప్పండి. ఇకపోతే వీళ్ళు ఎలా తయారయ్యారంటే అండి, ఎవరో ఒక తలకమాసిన సినిమా యాక్టర్ని, ఒక తలకమాసిన రాజకీయ నాయకుడిని ఇలా రప్పించుకొని ఫోటోలు పక్కన వేయించుకొని జనాన్ని ఆకట్టుకోవడానికి బిజినెస్, వ్యాపారం చేస్తున్నారండి వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళ విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ వాక్యం చూశారు కదా, 2 వాక్యాలు చూశారు కదా. ఇక క్రొత్త నిబంధనలో ఈ ప్రస్తావన ఒకసారి మీరు చూడండి. క్రొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఏమండి, 25 సంవత్సరాల కృషి అండి, ఇన్ని బయటకు తీశారండి. తీయకపోతే నమ్మరు కదండి సమాజం, నమ్మరండి వీళ్ళు. అందుకే ఇవన్నీ తీసి చెప్పాను సమాజానికి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10, 11 చూడండి ఒకసారి.
9వ వచనం చదువుతాం. 9వ వచనం చెప్తున్నాడు క్రైస్తవులకి, గలతిలో ఉన్న క్రైస్తవులకి, మర్చిపోకండి, గలతి పట్టణంలో ఉన్న క్రైస్తవులకి మళ్ళీ చెప్తున్నాడు, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు గనుక మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఈ పండగలు చేసి మీరు ఎక్కడ పాడైపోతారు అని. ఏమంటారు 11వ వచనంలో, మీరు దినములను, ఇంత బోధ విన్న తర్వాత, ఇంత మహాజ్ఞానం విన్న తర్వాత, యేసు వచ్చిన తర్వాత, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమే నేను పడిన కష్టము, ఇంతకాలం కష్టపడి చేసిన బోధ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్దని. మొదటి 100 సంవత్సరాల్లోనే ఆ క్రైస్తవుల విషయం భయపడితే 2000 సంవత్సరాలు గతించిన తర్వాత మళ్ళా గుడారాల పండగ మొదలైంది. ఆలోచించారా? ఇప్పుడు వీటిని ఆచరించటం వల్ల మీరేమవుతారో ఫినిషింగ్లో మాట్లాడాడు కుమారుడు. ఏంటో తెలుసది? ఆత్మాహుతులు. అంటే మిమ్మల్ని అన్యాయంగా నరకానికి ఆహుతి చేస్తున్నారు వీళ్ళంతా. గుడ్డివాడికి తోవ చూపితే ఇద్దరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? యేసుప్రభు గుంటలోనికి వెళతారు. కనుక ఇలాంటి తప్పుడు బోధలు బోధిస్తున్న బోధకులందరినీ గూర్చి దేవుడు ఒక మాట బైబిల్లో రాయించాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇలాంటి దొంగ బోధకులు ఎందరో అమాయక ప్రజలను తప్పుదారిన పట్టించి నిత్యాగ్ని దండనకు తీసుకెళ్తున్నారు. నిత్య నరకానికి వాళ్ళు చనిపోయిన తర్వాత పోయేటట్టుగా చేస్తున్నారు. మీకు అర్థమైందండి? ఎవరు చచ్చిపోయినా గుడికి తీసుకొస్తారు, గుడికి తీసుకురాగానే శవాన్ని పెట్టిలో పెడతారు, పెట్టిలో పెట్టగానే సమాధి దగ్గర తీసుకెళ్తారు, సమాధిలో గోతులో పెట్టకముందు ఏమంటారండి? ఏమని ప్రార్థన చేస్తారండి వీళ్ళంతా భక్తులందరూ? దేవా ఈ ఆత్మను చేర్చుకో. ఎవరైనా ఆయన చేర్చుకుంటాడా వీడిని? దున్నపోతులా తిరిగి ఆబోతులా తిని ఏమండి తన జీవితకాలం అంతా దేవుడి కొరకు ఉపయోగించుకుంటా ఉద్యోగం అని, డబ్బని, భార్య అని, పిల్లలని, సంపాదనని, ఇల్లని, పొలాలని, పంటని, చచ్చిపోయిన తర్వాత చర్చికి తీసుకొచ్చి వాడు కానుక ఇచ్చినంత మాత్రాన ఆ కానుక కాశపడును నీవు దినవారం భోజనాలకి 3వ దినాన భోజనాలు పెడతాడు కనుక సంస్మరణ సభ అని చెప్పుకొని ఆ రోజు తినేయడానికి మాంసంతో ఎందుకండి ప్రార్థన? దేవా ఈ ఆత్మనే చేర్చుకో. ఎక్కడికి? ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలంటే చిన్న మాట అనుకుంటున్నారు మీరు? పరలోకానికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఆత్మలు ఆహుతైపోతాయి నరకానికి. చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు ఇలాగే అమాయకంగా దొంగ బోధకుల మాటలు నమ్మొద్దు. పరలోకానికి వెళ్ళాలంటే బలి కావాలి. మనం బలి కావాలి. ప్రపంచంలో అనేక మంది కాపాడబడాలి అంటే మిమ్మును చంపిన ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం అన్నాడు. అందుకే మనం చావాలి. మనం చస్తేనే కానీ ఈ లోకానికి రక్షణ లేదు. మనం శ్రమ పడాలి, రాళ్లతో కొట్టబడాలి, రంపాలతో కోయబడాలి. గత కాలపు దేవుని పిల్లల చరిత్ర మీ అందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఈ పండగలు పబ్బాలు చేసుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే మీ ఆత్మలు ఆహుతైపోతున్నాయి. మీ ఆత్మలు హారతిలా కరిగిపోతున్నాయి. ఎక్కడికో తెలుసా? నిత్యాగ్ని దండనకు. వద్దు మనకది. ఆత్మలు ఎక్కడికి వెళుతున్నాయి? ఏమైపోతున్నాయి? ఆత్మ రక్షకులా వీళ్ళంతా? ఆత్మ ఆహుతు చేసేవాళ్ళ వీళ్ళంతా? ఆత్మను నిత్యాగ్ని దండనకు పంపించేవాళ్ళ వీళ్ళంతా? ఆత్మను నిత్య జీవానికి పంపించేవాళ్ళ వీళ్ళంతా? 14వ అధ్యాయం అపోస్తుల కార్యం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని చెబుతూ మనం అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని రాశాడు మహనీయుడు. ఎలాంటి శ్రమలు అనుభవించారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
36వ వచనం నుంచి చూడండి. మరికొందరు తిరస్కారాలు పొందారు, మరికొందరు కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాలలో ఉన్నారు, చెరసాలలో శిక్షణ అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అనేక శోధనల్లో పడి శోధింపబడ్డారు, ఖడ్గాలతో నరకబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై శ్రమపడి హింస పొందుచు అడవులలో కొండ గుహలలో సొరంగాలలో సంచరించారండి దేవుని కోసం. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఈరోజు క్రైస్తవులు ఏ శ్రమలు పడుతున్నారు చెప్పండి? 4 గోడల మధ్య కూర్చొని వివాహం చేసుకొని బిడ్డలకని ఉద్యోగాలు చేస్తూ డబ్బును సంపాదించుకుంటూ అర్ధాంతరంగా చచ్చి సమాధి దగ్గరికి వెళ్ళగానే పరలోకానికి వెళ్ళిపోతాడని మీరు భ్రమపడుతుందండి ఈ క్రైస్తవ్యం. మాయ బోధకులు గతంలో మన ముందు తరాలలో దొంగ బోధకులు పుట్టి దొంగ బోధన చేశారు మనందరికీ. యేసే బలైపోయినప్పుడు, ప్రవక్తలే బలైపోయినప్పుడు, అపోస్తులే బలైపోయినప్పుడు, ప్రారంభ సంఘమే బలైపోయినప్పుడు, అమాయక క్రైస్తవ జనాంగమా నువ్వెలా పరలోకానికి వెళ్ళగలవు? వీళ్ళ బోధలు విని మీ ఆత్మలన్నీ నరకానికి ఆహుతిగా కాబోతున్నాయి. జాగ్రత్త. మీ ఆత్మను రక్షించే ఆత్మరక్షకులు కాదు వీళ్ళంతా. శిక్షలు అనుభవించాలి, మరణ వేదనలు అనుభవించాలి. పరలోకంలో ఉన్నాడండి యేసు ప్రభు, తెలుసు కదా మీకు. పరలోకంలో ఉన్నాడు భూమి మీదకి రాకముందు. పరలోకంలో ఉండి మహావిశ్వాన్ని కలిగించటంలో తండ్రికి అండదండగా ఉన్నటువంటి యేసుక్రీస్తుగా భూమి మీదకి శరీరాకారంతో వచ్చి ఎన్ని అనుభవించాడంటే 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనంలో ఎన్ని అనుభవించి అలాంటి పరీక్షలకు నిలబడ్డాడండి. ఎలాంటి పరీక్షల్లో నిలబడ్డాడని మనం బైబిల్లో చదివాం. ఆయన శరీరధారి అయిన మన దినములలో భూమి మీద మహారోదన యేసుక్రీస్తే మహారోధించాడట, కన్నీళ్లు పెట్టాడట. తన్ను మరణము నుండి రక్షింపగల కన్న తండ్రికి ప్రార్థనలు చేశాడట, యాచనలు చేశాడట. భయభక్తులు భూమి మీద కలిగి ఉండి ఆయన అంగీకరింపబడ్డాడట. ఆయన కుమారుడై పరలోకంలో ఒకప్పుడు ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. పరలోకంలో ఉన్నవాడే భూమి మీద విధేయత కలిగి దేవుని కొరకు, తండ్రి కొరకు, తండ్రి ఇష్టాన్ని భూమి మీద సిద్ధించడం కొరకు బ్రతికితే క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనం పండగలు, పబ్బాలు, సుఖాలు, సరదాలు, లోకం ఇవేనండి మన ఆలోచనలు. ఇలాగే కదండి అందరూ నడిపిస్తున్నారు. ఎవరినైనా ప్రార్థన చేయమంటే దేవుడు నిన్ను దీవించుకాక, గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఎందుకు నిన్ను దీవించాలి దేవుడు? ఏం చేసావు దేవుని కోసం నిన్ను దీవించడానికి? కష్టపడితేనే కానీ పరలోకం రాదండి. కష్టపడితేనే సుఖం లేదంటారు. కూలి చేస్తే కానీ డబ్బులు రావన్నప్పుడు కష్టపడితేనే కానీ పరలోకానికి వెళ్ళవు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి మీకు అనుమానం అయితే. వీరెవరు? ఆత్మాహుతులా, ఆత్మరక్షకులా? ఈ సమాజంలో కనిపిస్తున్న వీళ్ళందరూ ఆత్మాహుతులా, ఆత్మరక్షకులా? నక్సలిజం అంటున్నాం, టెర్రరిజం అంటున్నాం, ఫ్యాక్షనిజం అంటున్నాం, సెక్సిజం అంటున్నాం. అవును, అవి కూడా ఆత్మాహుతులే. కానీ క్రైస్తవులలో దొంగ బోధల వలన అనేక మంది ఇప్పటికే ఆత్మాహుతులైపోతున్నారు నిత్యాగ్ని దండనకు. చదవండి ఇప్పుడు ఆ మాట ఎంత బాగుందో, చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు. యేసు ప్రభు భూమి మీద తన పనంతా పూర్తి చేసిన తరువాత తండ్రితో అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచిదని కనుక తండ్రి, ఈ లోకాలు పుట్టక ముందు పరలోకమనే ఆ మహాపట్టణంలో నీ దగ్గర ఉన్న నాకు ఎలాంటి మహిమ ఉండేదో ఆ మహిమతో మరలా నన్ను మహిమపరచు, నీ దగ్గరికి వచ్చేస్తున్నానన్నాడు. అలా చేసిన వాడే తండ్రి ఇదిగో నా ఆత్మను చేర్చుకో అన్నాడు శిలువ మీద. దేవుని కోసం బ్రతికి రాళ్లతో కొట్టబడుతూ కొర ప్రాణంతో ఉన్న స్టెఫెను ప్రార్థన చేస్తున్నాడు, యేసు నా ఆత్మను చేర్చుకో అని. దేవుని కొరకు చనిపోయిన వాడే ఆత్మను చేర్చుకో అని చెప్పే అర్హత కలిగిన వాడు. పుట్టావు, ఎందుకు పుట్టావో తెలియక, జీవితం పరమార్థం అర్థం కాక, లోకం కోసం సరదాల కోసం పుట్టి పెరిగి నువ్వు నీ రక్త సంబంధులు అని బ్రతికి 4 గోడల మధ్య వారానికి ఒక్కసారి దేవుని కొరకు భజన చేసినంత మాత్రాన చస్తే పరలోకం వెళతావని ఎవరు చెప్పారు నాయన?
మోసపోవటం లేదా? అందుకే ఈ యాకోబు 3:1 అంటున్నాడు, కావున సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనే పదాన్ని ప్రయోగించాడు ఆ రోజు. అసలు బోధక పని చేయొద్దంటున్నాడు ఆయన. దొంగ బోధలన్నీ. కావున సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకో తెలుసా? అనేక ఆత్మలను ఆహుతులు చేస్తున్నారు కనుక. అనేక ఆత్మలను నిత్యాగ్ని దండనకు ప్రవేశపెడుతున్నారు మీ తప్పుడు బోధల వలన. 60 ఏళ్ల 3 నాళ్ళ ముచ్చటే నీ బ్రతుకులో సుఖపడడానికి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజల డబ్బుతో ఇంజనీరింగ్ కళాశాలలో కట్టాడు, వైద్య కళాశాలలో కట్టాడు, ఐటీఐలు కట్టాడు దినకరన్. నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోయాడు. అనేక సార్లు నేను పరలోకానికి వెళ్ళాను వచ్చానని చెప్పిన వాడే ఈరోజు వెళ్ళిపోయి ఇంకా మనకు కనబడటం లేదు. ఎందుకు రాలేదు చెప్పండి? రంపాలతో కోయబడాలి, రాళ్లతో కొట్టబడాలి, చివరి శ్వాసలో దేవుని కొరకు అసువులు బాస్తూ ఆత్మను స్వీకరించు అని అడగగలగాలి. అది యేసే అడిగినప్పుడు ఆయన నామాన్ని ధరించుకున్న నీవు క్రైస్తవుడుగా అడగకుండా పరలోకం ఎలా ఇస్తాడనుకున్నావు నాయన? చెంప దెబ్బలు తిన్నావా, జోడు దెబ్బలు తిన్నావా, అసహించుకున్నావా, వెలివేయబడ్డావా? దేవుని కొరకు ఏ శిక్షలు అనుభవించావు? నీ డబ్బునిచ్చావా, నీ కాలాన్నిచ్చావా, నీ ఆరోగ్యాన్ని ఇచ్చావా, నీ మాటనిచ్చావా, నీ చేతలిచ్చావా? ఎందుకు నీకు పరలోకం ఇవ్వాలి? నీ ఆత్మ అగ్ని గంధకాలకి ఆహుతైపోతుంది. విన్న బోధలు ఆత్మరక్షకులుగా బయటకు కనబడి మీ ఆత్మను నిత్యాగ్రదనకు పంపేవాళ్ళు. ఆకాశం నుండి పడిన ఆ మహాదుష్ట శక్తి మానవ దేహాలలో ప్రవేశించి మానవ అవయవాలలో ఒక భయంకరమైన నియమాన్ని పెట్టేసింది. ఆ నియమం లోపల ఉండటం వలన దేవుని నియమానికి అడ్డం పడింది. అది మానవ ఆకారం మీద వ్రాయబడిన శాస్త్రాలను రాత్రి చదివాను. ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం, ఫ్రెనాలజీ మేధోశాస్త్రం, న్యూరాలజీ నాడీ మండల శాస్త్రం, హిస్టాలజీ కణజాల శాస్త్రం, ఆంథ్రోపాలజీ మానవ శరీర శాస్త్రం, జెరంటాలజీ వృద్ధాప్యంలో మనం గమనించవలసినటువంటి శరీర పరిస్థితికి సంబంధించిన శాస్త్రం. ఇన్ని శాస్త్రాలు శాస్త్రవేత్తలు వ్రాశారు. కానీ మానవ ఆకారంలో, మానవ శరీరాలలో, అవయవాలలో సాతాను పెట్టిన భయంకర బాంబును మాత్రం చెప్పలేకపోయింది. దానివల్ల ఏమి రగిలిపోతుందంటే శరీరంలో భోగేచ్ఛలు. అదే యాకోబు 4:1-4 చదువుకున్నారు. భోగేచ్ఛలు, ఏదో సాధించాలని, దేనినో అనుభవించాలని, దేని కొరకు బ్రతకాలని. బైబిల్ పట్టుకున్న వాడికి భోగేచ్చే, బైబిల్ పట్టుకొనని వాడికి భోగేచ్చే, తుపాకీ పట్టుకున్న టెర్రరిస్ట్కి భోగేచ్చే. కాదంటారా? అందరూ శరీరాలకు లోబడిపోయి, శరీరాలకు లొంగిపోయి 60 ఏళ్ల ఈ అశాశ్వతమైన ఈ చిన్న జీవితం కోసం 40 ఏళ్ల పైబడిన తరువాత షుగర్ వచ్చి, బీపీ వచ్చి, అల్సర్ వచ్చి, కళ్ళు కనబడక పళ్ళు ఊడిపోయి శరీరం అంతా శిథిలావస్థకు చేరిపోతూ ఉంటుంది. ఏమనుభవించగలవండి ఈ ప్రపంచాన్ని? ఇకపోతే మొదటి పుట్టినప్పటి నుండి 12-13 ఏళ్ల వరకు అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియని పరిస్థితి అండి. ఇక అంతా బ్రతికితే 20-15 సంవత్సరాలు తప్ప జీవితంలోనే ఏం ఆనందించగలవు చెప్పు? ఈ 15-20 సంవత్సరాలలో కూడా దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోకుండా, దేవుని గురించిన దేవుడున్న లోకానికి నువ్వు చేరకుండా ఒక భయంకరమైన నియమాన్ని నీ శరీరంలో ఇమిడ్చిందని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, రోమాలో ఉన్న క్రైస్తవులు ఉద్దేశించిన రాసిన ఉత్తరాన్ని చూడండి. 7వ అధ్యాయం రోమా పత్రిక 23వ వచనం చూడండి. ఆశ్చర్యపోతారు. మానవ శాస్త్రాలకు తెలియని మహాజ్ఞానాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఎక్కడ పెట్టాడట తీసుకొచ్చేవాడు దీనిని? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది బాబోయ్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏదో నియమము. పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మ ఆహుతి చేస్తుంది. ఆత్మను నరకానికి పోయేటట్టుగా ఈ శరీరం అనేది ఉంచి, ఈ శరీరం అనేది ఉండి ఆత్మను నిత్య జీవానికి వెళ్ళనీయకుండా వేరొక నియమము నా శరీరములో ఉన్నట్టు నాకు కనబడుతుంది అంటున్నాడు. చూడండి,
అది ఏం చేస్తుందట, అది ఏం పని చేస్తుందట శరీరంలో ఉండి చూడండి. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, తప్పు నువ్వు అలా చేయకూడదు, తప్పు అలా చేయకూడదు. ఆత్మసాక్షి అంటారు దీన్ని. మనం వాడే పదం ఏంటో తెలుసండి, దీన్ని నీ ఆత్మసాక్షిగా చెప్పు అంటాం. ఆత్మసాక్షి, ఆత్మ ఏమంటుంది, ఆత్మ గురించి ఏమంటుంది ధర్మశాస్త్రం, లా, దేవుని నీతి, దేవుని మాట, దేవుని వాక్యం ఏమంటుంది నీలో ఉన్న ఆత్మను గురించి, శరీరంలో ఉన్న ఆత్మను గురించి. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న సాతాను పెట్టిన పాప నియమానికి నన్ను చెరబట్టి లోపరిచిందన్నాడు. అందుకేనండి ఈ పాపం ప్రబలిపోతుందండి. ఏమండి, ఒక న్యూస్ మీకు చదువుతానండి, మీరు అంతా ఆశ్చర్యపోతారండి ఆ న్యూస్ చదివితే. ఏమండి క్లోజప్ చేయనైనా దీనికి క్లోజప్ చేయి, ఈ బొమ్మను క్లోజప్ చేయి. చూశారు కదండి ఈ బొమ్మని? ఇప్పుడు చదువుతాను చూడండి, ఇందులో ఏం రాసిందో. వెరీ గుడ్. బొమ్మలు చూశారు కదా మీరు? మనసుల్లో చిగురించిన ప్రేమ 5 ఏళ్ళు, పెళ్లి కూతురికి 5 ఏళ్ళు అండి, పెళ్లి కొడుకు 6 ఏళ్ళు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసే పెద్దకి 7 ఏళ్ళు. అదేనండి న్యూస్ అండి ఇది. పెళ్లి కూతురికి 5 ఏళ్ళు, పెళ్లి కొడుకు 7 ఏళ్ళు, 6 ఏళ్ళు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసే అక్కకి 7 ఏళ్ళు. వీళ్ళకి పెళ్ళి అవసరం అంటే ఏంటి, పెద్దలు చేసిన పెళ్ళి బాల్య వివాహం అనుకుంటున్నారా? కాదండి, వీళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం చదువుతాను. మనసుల్లో చిగురించిన ప్రేమ ఖండాంతరాలు దేటి పెళ్ళాడడానికి సిద్ధపడింది. అయితే పోలీసులు అప్రమత్తమై పిల్లల్ని అడ్డుకున్నారు, పెళ్లిని అడ్డుకున్నారు. జర్మనీకి చెందిన 5 ఏళ్ల పాప అన్నా బెల్, క్రిస్టియన్ అండి. అమ్మాబాబు ఎలా పెంచారు చూసారా? ఆవిడ పేరేం పేరట? అన్నా బెల్. 6 ఏళ్ల బాబు మీకా, ప్రవక్త పేరండి మేక గ్రంథం ఉంది కదా. ఏమండి, 6 ఏళ్ల బాబు మేక పెళ్లి చేసుకోవడానికి ఆఫ్రికాకు ఈ ఏడాది తొలి రోజున పయనం కట్టారు. తమ పెళ్లికి సాక్షిగా మేక 7 ఏళ్ల అక్క అన్నా లేనాను కూడా వెంటబెట్టుకెళ్ళారు. ఏమండి, 5 ఏళ్ల బాలికకు 6 ఏళ్ల బాలులకు పెళ్ళి అవసరం అంటారండి? 30. సమాజం ఎలా అయిపోయిందండి, ఎలా అయిపోయింది? ఇప్పుడు చూడండి ఎక్కడ పెట్టిందండి దీన్ని. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అని కిందకి వచ్చేసరికి ఏమంటున్నాడండి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఎన్నో వచ్చిన చివరికి ముందు వచ్చిన 24 వచ్చిన ఏమనుందండి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్నెవడు విడిపించును. అంటే నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది నీ శరీరం? ఎందుకు మారిపోయింది నీకు శత్రువుగా? వాడు పెట్టాడు. ఆకాశము నుండి పడి శరీరములోని కోరికలను రగిల్చి భయంకరమైన దృశ్యాలను సినిమాలు, టీవీ, మీడియా సమాజంలో ప్రజల మధ్య చూపిస్తూ చిన్నపిల్లలు మొదలుకొని పళ్ళూడిన ముసలి వాళ్ళ వరకు భయంకరమైన పరిస్థితులను మన కళ్ళ ముందు చూపించి దేవుడంటే భయం లేక, పెద్దలంటే గౌరవం లేక, ఉపాధ్యాయులనే గౌరవాన్ని మరిచిపోయి ర్యాగింగ్ పేరట, ప్రేమ పేరిట చంపుకుంటూ నాశనం చేసుకుంటూ ఉన్న ఈ ప్రపంచ దౌర్భాగ్య స్థితికి కారకుడెవరు? ఇన్ని ఆత్మలు ఆహుతికి ఎవరు కారణం? మీరే చెప్పండి. వాడు పెట్టిన ఈ శరీరములోని పాప నియమం. ఇది ఏ శాస్త్రంలో రాయబడింది? ఆపుతారట వీళ్ళు. ఆపగలరండి? కాదండి. ఆది నుండి వాడు నరహంతకుడయుండి మానవ సమాజం మీద పగపట్టి దేవుని పిల్లలైన మీరంతా దేవుని దగ్గరకు వెళ్ళిపోతారని, నరులారా తిరిగి రండిని పిలిచిన దేవుని పిలుపుకు లోబడి మీ బ్రతుకులన్నిటినీ మార్చుకుని దేవుని కొరకు బ్రతికి కొత్త సమాజంగా ఈ ప్రపంచాన్ని సరిదిద్దుతారని
దుర్బుద్ధితో మనలందరినీ మాయ చేసి యుగ సంబంధమైన దేవత నమ్మని మానవులందరి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగించింది. క్రీస్తు సువార్త ప్రకాశాన్ని, బైబిల్ని మనకు అర్థం కాకుండా చేసింది. 2 కొరింథీ 4:4లో. ఇప్పుడు చెప్పండి, ఆత్మబుద్ధులా, ఆత్మరక్షకులా? ఎక్కడున్నారు ఈ ఆత్మరక్షకులు చెప్పండి? మన ఆత్మను నిత్య జీవానికి పంపించే వాళ్ళు ఎక్కడున్నారు? పోనీ క్రైస్తవులలో బైబిల్ పట్టిన ఈ బోధకులు కానీ, ఈ కాపరులు కానీ ఇలాంటి బోధనలు చేసి సంఘాలను లేక క్రైస్తవ్యాన్ని కాపాడుతారంటే వాళ్ళు కూడా డబ్బుకు మరిగి, సుఖాలకు మరిగి, భూగేచ్ఛలకు మరిగి, అడ్డదారిన డబ్బు సంపాదించాలన్న దౌర్భాగ్య పరిస్థితులతో, దశమ భాగాలతో రెండని ప్రజలను రెచ్చగొట్టి వారి ధనాన్ని కాజేస్తూ బ్రతుకుతున్నారండి వాళ్ళంతా. వద్దండి, నిత్య జీవానికి మీరు వెళ్ళాలి. నిత్య జీవానికి ప్రపంచ శాస్త్రాల్లో రాయబడిన మహాజ్ఞానం మానవ ఆకారంలోనే లోపల పాప నియమాన్నుకు దాన్ని సాతాను 650 కోట్ల మంది నేటి ప్రపంచ జనాభాలో గుచ్చి ఇంజెక్ట్ చేసి లోపలికి పంపించిందన్న సంగతి మర్చిపోకండి. రేపు మిగిలిన భాగాన్ని మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. కన్న తండ్రి, మీ పిల్లలకు మీ ఆవేదనలు తెలియచేశారు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని అది వారి వలన కాదు అని మీరు అన్నారు. ప్రపంచ మానవాళి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్న ఈ భయంకర కాలంలో మీ ప్రజలను చివరి గడియ మేలు కొలుపుగా, అంత్యకాలపు పిలుపుగా మీ పిల్లలను వెలిగించటానికి వచ్చాము తండ్రి. మేము స్వార్థంతో వారిని దోచుకోవాలని, స్వార్థంతో ఇక్కడ మందిరాలు కట్టాలని, స్వార్థంతో ప్రజాధనాన్ని, పదవులను ఆశించి కాదు తండ్రి. మీ కోరికను, మీ ఇష్టాన్ని మీ పిల్లలలో జరిపించాలని వినుచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని చల్లగా కాపాడి ఈ వెలుగులో స్థిరమైన ఈ వాక్యంలో బలపరచమని వేడుకుంటూ, మరి ఒకసారి అమాయకులైన పేదవాళ్ళైన కన్వీనర్స్ని గుర్తు చేసుకోమని వేడుకుంటూ, ముఖ్యంగా దాసుకు ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.